నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. ఒక జాతకం చూసినప్పుడు ఖచ్చితంగా రాశి డెఫినెట్ గా చంద్రుడు ఎక్కడున్నాడు అనేది చూస్తారు, కానీ దానికంటే ఇంపార్టెంట్ లగ్నమే మనము తను అని చెప్తూ ఉంటారు. కాబట్టి లగ్నాన్ని బేస్ చేసుకునే ప్రొడిక్షన్ ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. అయితే చాలా మందికి అసలు లగ్నం అంటే ఏంటి అని అడిగే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. లగ్నాన్ని తెలుసుకోవాలి, రాశి తెలుసుకోవటం ఎంత ఇంపార్టెంటో లగ్నం తెలుసుకోవటం అంతకంటే ఇంపార్టెంట్. సో ఎవరైనా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు రాశి నక్షత్రం తెలుసుకున్న తర్వాత లగ్నం అడగండి. రైట్, లగ్నాల వైజ్ గా ఒకవేళ ప్రొడిక్షన్స్ కనుక చెప్తే అక్యురేట్ గా వచ్చేస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు రాశి వైజ్ గా ఆల్రెడీ చెప్పి ఉన్నారు ఏ రాశి వాళ్ళు ఎలాంటి తత్వాలు కలిగి ఉన్నారు. దానికే ఓల్డ్ అంత కమెంట్స్ వచ్చి ఉన్నాయి, ఎస్ మేము ఇలాగే ఉన్నాం ఇలాగే. ఇక లగ్నాలు చెప్తే ఏమవుతారు అని అనిపించి చెప్పాలి. మేష లగ్న జాతకులు అసలు ఎలా ఉంటారు అనేది ఒక్కసారి మీ ద్వారా ఆల్రెడీ మీరు ఒకవేళ మీ జాతక చక్రం వేసుకుని ఉండుంటే కనుక దాంట్లో చూసుకోండి. మీ లగ్నం ఏదో చూసుకుని ఖచ్చితంగా వీడియోస్ చూడండి. రైట్, మేష లగ్నం చెప్పండి జయప్రద గారు. లగ్నం అంటే వీళ్ళు ఆల్రెడీ ఫోన్ లో చాలా మందికి యాప్స్ వచ్చాయి కనుక అక్కడ చిన్న 2 గీతలు కొడతారు. చాట్ లో చిన్న లైన్స్ ఉంటాయి, అవి లగ్నం. అయితే ASC అని రాసి ఉంటుంది. సో అలా రాసింది లగ్నం కింద వస్తుంది. అలా వచ్చిన దాంట్లో మొదటి లగ్నం మేష లగ్నం. సో మేష లగ్నానికి అధిపతి కుజుడు. సో మేషరాశికి మేష లగ్నానికి అధిపతి ఆయనే. లగ్నం అక్యురేట్ గా కరెక్ట్ గా జాతకంలో జీవితంలో వీళ్ళు బాగుపడతారు బాగుపడరు అని చెప్పడానికి ఈజీ ఉంటుంది, తెలిసిపోతుంది. రాశి నక్షత్రాలు ఇవన్నీ కొంచెం 50% 30% పేరు, డేట్ ఆఫ్ బర్త్ అన్ని అనాలిసిస్ చేస్తే ఈ 120 టైం అంటే 120 నెంబర్స్ కాంబినేషన్ లో వస్తే వాళ్ళ లైఫ్ బాగుంటుంది అంటాం. అంటే కౌంట్ ఉంటుంది అనమాట. 30% నక్షత్రంలో మ్యాచ్ అయ్యారు, వెరీ గుడ్. 30% రాశిలో మ్యాచ్ అయ్యారు, వెరీ గుడ్. తర్వాత 30% 120 తీసుకోవాలి. 120 తీసుకుంటే 100% సక్సెస్ అవుతారు మీరు. సో 120 నెంబర్స్ కాంబినేషన్ రావాలి, డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ రావాలి, పేర్లో నెంబర్ రావాలి. అంటే ఇలా ఏదో చెప్తే అర్థం అవుతుంది, కానీ మామూలు మీకు ఈజీ చెప్తా. నక్షత్రం గురు నక్షత్రం వచ్చింది, ఆ నక్షత్రం గురు అధిపతి. సో రాశి వచ్చి తులారాశి వచ్చింది, ఆ రాశికి శుక్రుడు అధిపతి. ఇక్కడ గురు శుక్రులు ఇద్దరు ఏమైంది, యాంటీ కాంబినేషన్ వస్తుంది. సో చాలా మంది ఏంటంటే మాది తులారాశి బ్రహ్మాండంగా ఉండాలి కదా, శుక్రుడు అధిపతి కదా అనేసి. నక్షత్రం విశాఖ నక్షత్రం అనుకోండి, సో గురు అధిపతి. ఖచ్చితంగా అక్కడ డెఫినెట్ గా ఇబ్బందులు ఉంటుంది. దాంట్లో మళ్ళీ తులారాశిలో ఉచ్చస్థానం ఎవరిది, శని భగవానుది. ఇది టోటల్ గా ఇంకా యాంటీ కాంబినేషన్స్ వస్తాయి. సో ఇలాగ జాతకం ప్రతి ఒక్కరికి ఎందుకు 30 మార్క్స్ తీసుకుంటే నక్షత్రము రాశి ఒక గురు నక్షత్రం వచ్చింది, పునర్వసు నక్షత్రం తీసుకుందాం. గురు నక్షత్రము కర్కాటక రాశి, సో దాంట్లో గురువు ఉచ్చి పొందుతాడు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఆ రిజల్ట్ ఎలా ఉంటుంది, కర్కాటక రాశి అధిపతి చంద్రుడు గురువు కలయిక అనేది చాలా మంచి కాంబినేషన్. సో ఇలాంటి కాంబినేషన్స్ లో సక్సెస్ అంటే అప్పుడు మనకి 100 మార్క్స్ ఇక్కడ వచ్చినట్టు. ఇలా వస్తే 20 మార్క్స్ 20 వేసుకుంటే 80 మార్క్స్, 80% రిజల్ట్ జాతకం అంటే 30% రిజల్ట్ వీళ్ళకి వచ్చేది. ఇదంతా నక్షత్రాలు లేకపోతే రాశులు. కానీ లగ్నం అయితే అక్యురేట్ గా కరెక్ట్ గా ఇంక నీ జీవితంలో నువ్వు బాగుంటావు, లైఫ్ లో సక్సెస్ అవుతావు, అవ్వవు, అయ్యే అవకాశమే లేదు, అయితే బ్రహ్మాండంగా అయ్యే అవకాశం ఉంది అని చెప్పడానికి ఇది లగ్నం. సో ఈ మేష లగ్నం అనేది అటువంటిది, మోస్ట్ పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. మేష లగ్నంలో పుట్టడం అంటే ఒక నిజాయితీతో మన జీవితాన్ని గడపాలని అర్థం. పూర్వ జన్మలో చేసిన కర్మల్ని ఈ జన్మలో మొత్తం కంప్లీట్ గా క్లీన్ చేసుకొని సో మనం సాధించాల్సింది మానవ సేవ, మాధవ సేవ చేయడానికి పుట్టిన లక్షణం అనమాట. సో వీళ్ళు ఎలా ఉంటారు, నియంత పరిపాలన ఉంటుంది, బాగా మొండిగా ఉంటారు. అండ్ ఏ విషయమైనా తగ్గేది ఉండదు, వాళ్ళు చేయాల్సింది చేస్తారు. పూజలు పునస్కారాలు చేస్తారు, భక్తి ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది, బాధ్యత ఉంటుంది. ఇది లేదు అదే అని చెప్పడానికి లేదు. కాకపోతే మనతో కలవడానికి వాళ్ళు మనుషులు ఆ రకంగా ఉంటారు, మనతో మాట్లాడడానికి చాలా విషయాలు వాళ్ళకి తెలిసిన అనాలిసిస్ వాళ్ళ ప్రకారం వెళ్ళిపోతారు. చాలా మంది ఆ జ్యోతిషాన్ని కూడా నమ్మరు, ఈ మేష లగ్నం పుట్టిన వాళ్ళు. జ్యోతిషాన్ని కొంచెం చూపించుకో వల్ల లాభం ఏంటి, ఏముంది, జరిగేదైతే జరుగుతూనే ఉంది కదా, దాన్ని మళ్ళీ స్పెషల్ గా చూపించుకొని ఏదో జరుగుతుందా అనడం ఎందుకు.
పని చేసుకుంటూ వెళ్ళిపోతే అవుతుందని చెప్పేసి. సో అది మేష లగ్నం మాత్రమే ఈ విషయాలు, ఈ తత్వంతో ఉన్న వాళ్ళు. మేష లగ్నంలో ఎవరైనా సరే వాళ్ళు రాశి నక్షత్రం మళ్ళీ పక్కకు వెళ్తే ఓన్లీ లగ్నం చెప్తున్నాను, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే. సో ఆడవాళ్ళు అయితే ఈ మేష లగ్నంలో ఆడవాళ్ళు అయితే అసలు చాలా ఒక విధంగా ఈ కాలం అంటే వాళ్ళని రాక్షసు అంటారు, పూర్వకాలం అంటే మంచివాళ్ళు, కొంచెం పద్ధతిగా కంబైనింగ్ ఉన్నవాళ్ళు అని చెప్పేసి. ఈ కాలం అంటే కొంచెం రాక్షస తత్వం ఉన్నవాళ్ళే. సో వాళ్ళు అనుకుంది సాధిస్తారు, వాళ్ళ మాట వినాలి. ఎవరైనా హస్బెండ్ అయినా వాళ్ళ మాట వినాలి, తల్లిదండ్రులైనా వాళ్ళ మాట వినాలి, పిల్లలైనా వాళ్ళ మాట వినాలి. వాళ్ళు చెప్పిన కాలేజ్లో జాయిన్ అవ్వాలి, వాళ్ళు చెప్పిన దాన్ని చదవాలి, వాళ్ళు చెప్పిన చదవాలి. వీళ్ళ డ్రీమ్స్ పక్కన సంబంధం లేదు. సో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా మేష లగ్నానికి. సో మేష లగ్నం ఎంత మంచి లక్షణాలు అంటే వీళ్ళకి యోగం బాగుంటుంది కదా, జాతకం కూడా వీళ్ళది బాగుంటుంది. మేష లగ్నం అంటే 1, అక్కడి నుంచి 5వ స్థానం ఏమొచ్చింది, సింహం, కర్కాటకం, సింహం. 4వ స్థానం కర్కాటకం, తర్వాత సింహం. అంటే ఇల్లు, తల్లి తండ్రి ఇద్దరు బాధ్యతగా ఉండేవాళ్ళు ఈ మేష లగ్నానికి. తల్లి బాగుంటుంది, తండ్రి బాగుంటాడు, ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేసే పొజిషన్ లోనే ఉంటారు. వాళ్ళకి అంత షైనింగ్ రావడానికి కారణం వీళ్ళిద్దరే మెయిన్ బోన్స్. ఇక్కడ మళ్ళీ 7వ స్థానం వచ్చినప్పటికి ఏమైంది, కన్య వచ్చింది. సో కన్యా రాశికి అధిపతి ఎవరు, బుధుడు. అంటే బుద్ధి ఆలోచన చాలా ఫాస్ట్ గా వెళ్తుంది వాళ్ళకి. అంటే తొందరగా ఏ విషయాన్ని తొందరగా అనాలిసిస్ చేయగలరు. ఓకే ఇది రైట్, ఇది రాంగ్, వీళ్ళు కరెక్ట్ కాదు అని చెప్పగలుగుతారు. ఆశ ఎనర్జీస్ ఉంటాయి. సో ఇక్కడ మనకి మేష లగ్నానికి 3వ 6వ స్థానం బుధుడు వస్తాడు. సో బుధుడు వచ్చినప్పటికి ఏమవుతుందంటే 3వ స్థానం బుధుడు యోగమే, ఎందుకంటే అక్కడ రవి ఉచ్చ స్థానం మేష లగ్నానికి. సో అందుకని ఏంటంటే నాలెడ్జ్ వైజ్ బాగానే ఉంటుంది. కాకపోతే వీళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే 6th house లో ఎప్పుడైతే బుధ దశ వీళ్ళకి స్టార్ట్ అవుతుందో అప్పుడు వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, ఆరోగ్య సమస్యలు. సో బుధుడు యోగించడానికి కాదు, కాకపోతే అనారోగ్య సమస్యలు అనేది మనిషికి ఉంటుంది కదా, బుధ దశలో వీళ్ళకి ఆ ఇబ్బందులు వస్తాయి. సో అది రావడానికి టైం పడుతుంది. ఇప్పుడు మేష లగ్నం అంటే ఆ లగ్నంలో ఉండే కాంబినేషన్స్, వాళ్ళ నక్షత్రము, ఆ దశ. ఇప్పుడు మేష లగ్నం వేరు, మళ్ళీ దశలు వేరు, నక్షత్రం వేరు, అన్ని వేరు ఉంటాయి కదా. సో వీళ్ళ బుధ దశ వీళ్ళకి ఇబ్బంది పెడుతుంది, తర్వాత శుక్ర మహాదశ ఇబ్బంది పెడుతుంది మేష లగ్నానికి. సో ఎందుకంటే అది యోగిస్తుంది అంటారు, అందరికీ యోగించదు. మేష లగ్నానికి శుక్ర దశ అంత యోగం కాదు, ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది పెట్టి ఇస్తుంది. ఎందుకు వీళ్ళకి అంటే అది మనకి 2nd house వచ్చింది, అది వృషభం 2nd house, తర్వాత 7th తుల, 2nd and 7th వచ్చిందంటే దానికి మారక స్థానం అంటాం, మారక బాధక స్థానాలు. ఖచ్చితంగా యోగం ఉన్నప్పటికీ కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో ఇలాంటి ఇబ్బందులు వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే వీళ్ళు నియంత్రణ పరిపాలన చేస్తూ ఉంటారో, సో ఆకర్షణ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు వీళ్ళకి ఆ ఎనర్జీస్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఒక స్ట్రిక్ట్ గా ఉండే మనిషి దగ్గరికి వెళ్ళి జోకులు వేస్తాం మనం, వేయం కదా, వాళ్ళ పద్ధతి ప్రకారం ఉంటాం. సో మేష లగ్నం పుట్టిన వాళ్ళు చాలా డిసిప్లైన్ గా, స్ట్రిక్ట్ గా ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని అంటారు. సో వీళ్ళకి బ్లెస్సింగ్స్ చాలా తక్కువ ఉంటాయి అంతే. ఎందుకంటే వాళ్ళు సంపాదించవచ్చు, పేరు రావచ్చు, ప్రఖ్యాతులు రావచ్చు, కానీ బ్లెస్సింగ్స్ రావు. ఎప్పుడైతే బ్లెస్సింగ్స్ తక్కువ అవుతాయో, ఎప్పుడు మనకి శత్రువులు పొంచి ఉంటారు, వాళ్ళ టైం వచ్చినప్పుడు మనం ఎనర్జీస్ చూపించాలని అనుకుంటారా, అలా వీళ్ళకి ఏంటి 40, 50, 60 years వరకు బాగానే ఉంటుంది. తర్వాత చాలా ఇబ్బందులు పడతారు. కొంతమందికి 40 years నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే వాళ్ళ దశలు బట్టి అక్కడ దశలు మళ్ళీ చూసుకోవాలి. అందుకే జాతకంలో మేష లగ్నం గురించి చెప్పడంటే ఇన్ని కన్ఫ్యూజ్ అయిపోతారు జనాలు, అసలు ఏంటో ఏమో అర్థం అవట్లేదు మాకు అని అనుకుంటారు. కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, ఆస్ట్రాలజీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈ లగ్నం గురించి ఇప్పుడు చెప్పిన విషయాల గురించి అర్థం అవుతుంది. కానీ అయితే సరే, ఇది జనాలకు కూడా అర్థం అవ్వాలి. బట్ దెన్ వాళ్ళు ఇలా నియంతగా ఉంటే జరిగేటటువంటి రోజులు కావు, కలికాలం కాబట్టి ఎంతో కొంత లౌక్యం అవసరం. మరి కొంత మార్పు రావాలి, లగ్నము డెఫినెట్ గా ఆధారపడి ఉంటుంది ఎవరి జీవితంలోనైనా. మరి మార్పు రావాలి, మేమేం రెమెడీస్ చేసుకుంటే కొంచెం బెటర్ గా ఉంటుందంటే ఏం చెప్తారు? భక్తి, చాలా శ్రద్ధ, నమ్మరు కదా, అదే ఏది చేయరు అదే మనం చేయాలి. ఇప్పుడు మనకి దేవుడు ఎప్పుడు ఏది వద్దంటామో అదే ఇస్తాడు ఆయన. కరెక్ట్. నాకు బాగా వాదించే భర్త ఉండకూడదు అంటే వాదించే భర్తే వస్తారు. అవును, అది నన్ను బాగా ప్రేమించే భర్త కావాలంటే దానికి ఆపోజిట్ భర్తే వస్తారు. ఈవినే వాళ్ళని ప్రేమిస్తుంటుంది, ఆయన ప్రేమించడం. అలాగా మన జాతకంలో లగ్నాలు కూడా అటువంటిది. భక్తిని పెంచుకోవాలి, మనుషులతో ఆకర్షణ కలిగేలా ప్రవర్తించాలి.
ప్రవర్తనలో మార్పు ప్రవర్తనలో మార్పు ఖచ్చితంగా ఉండాలి. చేస్తే రిజల్ట్ బాగుంటుంది. బ్యూటిఫుల్ అండి. అసలు సబ్జెక్ట్ ఏం చెప్తుందో దాన్ని నిర్మోహమాటంగా చెప్తారు మీరు, అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకే దానికి భయపడాల్సిన అవసరం కూడా లేదు. అదంతే సబ్జెక్ట్, అంతే. నేను మళ్ళీ మేకప్ వేసి చెప్పాల్సిన అవసరం లేదు. మేకప్ వేస్తే ఎనర్జీస్ వాళ్ళకి అందం కదా, అంతే వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు మేషరాశిలో పుట్టిన వాళ్ళ లక్షణాలు వేరే ఉంటాయి, లగ్నంలో పుట్టిన వాళ్ళు మేష లగ్నం ఉన్నది వేరే ఉంటది. సో ఎప్పుడైతే మేష లగ్నం అనేది అప్పటివరకు ఏంటంటే వాళ్ళ పద్ధతులు కొన్ని నియమాలు అలాగే ఉంటాయి, కరాఖండిగానే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళు భరించిన కష్టం అనిపిస్తుంది అది. సో వాళ్ళు లైఫ్ లో వాళ్ళు ఫెయిల్ కాదు, కానీ మనుషులతో వాళ్ళు ఫెయిల్. అంతే. వాళ్ళ లైఫ్ లో సక్సెస్ అవుతారు, సంపాదిస్తారు, మంచిగా బిల్డింగ్స్ కడతారు. దీంట్లో మేష లగ్నంలో పుట్టిన వాళ్ళు మంచి కన్స్ట్రక్షన్ లో హై లెవెల్కి వెళ్ళిన వాళ్ళు, జ్యోతిష్యంలో హై లెవెల్ లో ఉన్న వాళ్ళు, జ్యోతిష్యాన్ని అనాలిసిస్ చేసే వాళ్ళు కూడా ఈ లగ్నంలో ఉన్నారు. మేష లగ్నం వాళ్ళు జ్యోతిష్యాన్ని అనాలిసిస్ చేస్తారు. అంటే ప్రాక్టికల్ గా వాళ్ళు సైన్స్ అంటే ఎలా ఉంది, సైన్స్ కాకుండా సైన్స్ ఇది ఒక సైన్స్ గా చూసి దీన్ని చేయాలి. మనం ఏం భయపడట్లేదు, శని భగవాన్ వెస్టర్న్ ఉంటాడు, దానికి మనం భయపడేది ఏముంది అని అంటారు, కానీ పరిహారాలు చెప్పరు. సో దాన్ని అనాలిసిస్ చేసి అన్నారు. నాలెడ్జ్ ఉంది కానీ ఆకర్షణ, బ్లెస్సింగ్స్ తక్కువ ఈ లగ్నానికి లేవు, ఇవి తక్కువ ఉన్నాయి. సో భయస్తులు, ఎంత భయస్తులు అంటే మళ్ళీ నువ్వు బయటికి చెప్పరు ఆ విషయాన్ని, మనసులో చాలా భయం ఉంటుంది వాళ్ళకి. బయట మాత్రం గంభీరంగా నాకేం భయం లేదు, మేము చాలా గట్టిగా స్ట్రాంగ్ గా ఉన్నాం అంటారు. సో ఇవన్నీ కారణం ఈ రీజన్స్ మాట. రైట్. చాలా బ్యూటిఫుల్ గా మీరు చేసినటువంటి బోల్డ్ అంత పరిశోధన ఉంది, ఇలా చెప్పడానికి ఏదో వేగ్గా చెప్పేయటం కాదు, బోల్డ్ అంత పరిశోధన ఉంది కాబట్టి చెప్తున్నారు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ లగ్నం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. శ్రీమాత్రే నమః.